జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 11వ తేదీ బుధవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 11వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు హాయిగా కాలాన్ని గడుపుతారు. ప్రశాంతంగా నిద్రపోతారు. తృప్తిగా భోజనం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా కాలం తరువాత ఒక మంచి రోజు వచ్చింది. అందుకే ఈ రోజు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంతటి విలువైన రోజుని మిస్ చేసుకోకుండా సంతోషంగా గడపండి. ఒక్క విలాసాలకు మాత్రమే కాదు, ఆర్థిక పరంగా, వ్యవహారాల పరంగా, ఆరోగ్యపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా కాలం అనుకూలిస్తుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. నిజానికి తులారాశి వారికి ఇది ఒక జాక్పాట్ లాంటి రోజు అవుతుంది. ఈ బుధవారం రోజు కొనుగోళ్లకు, లావాదేవీలకు, అమ్మకాలకు, పెట్టుబడులు పెట్టడానికి, కీలకమైన చర్చల్లో పాల్గొనడానికి, మీటింగ్స్ని విజయవంతం చేసుకోవడానికి కాలం చక్కగా సహకరిస్తుంది. నిద్రలేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రశాంతంగా నిద్రపడుతుంది. బాధ్యతలు నెరవేరుతాయి. సంతానం ఆనందంగా ఉంటారు. మీకు కూడా చక్కటి తృప్తి లభిస్తుంది. ప్రేమలు ఫలప్రదం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. మొత్తం మీద చెప్పాలంటే తులారాశి వారికి ఈరోజు ఏదో ఒక మంచి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ బుధవారం రోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరవాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం రేవతి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:42 నుండి 10:20 వరకు. అదేవిధంగా సాయంత్రం 4:50 నుండి 5:35 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, వివాహాలకు, శుభకార్యాలకు, నిశ్చితార్థాలకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ బుధవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే ఆవుకు ఆకుకూరలు కానీ లేదా పచ్చిగడ్డిని కానీ తినిపించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైన మార్గశిరమాస శుక్లపక్ష శుద్ధమోక్ష ఏకాదశి వచ్చింది. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ లక్ష్మీనారాయణలను పూజించి ఆరాధిస్తారో వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. మీకు మాత్రమే కాకుండా మీ పితృదేవతలకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది. ఈ బుధవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. సంతాన యోగం కోసం, అలాగే అబార్షన్లు కాకుండా ఉండడానికి ఈరోజు సాయంత్రం దంపతులు కలిసి సంతాన గోపాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. అప్పుగా డబ్బు ఇచ్చి వెనక్కి తీసుకోలేకపోతున్నారా? అలాగైతే ఈ చిన్న పరిహారాన్ని పాటించి మీ డబ్బులను తిరిగి పొందండి. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి సమయాన్ని చూసుకొని 11 గోమతి చక్రాలను చేతిలో పెట్టుకొని నా డబ్బు నాకు తిరిగి వచ్చేలా చూడు దేవుడా అని మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తీసి ఈ 11 గోమతి చక్రాలను పూడ్చిపెట్టండి. అయితే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరే పాతిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక మంచి రావి చెట్టు ఎక్కడ ఉన్నా సరే పూడ్చిపెట్టవచ్చు. కాకపోతే కొంచెం లోతుగా ఉండే విధంగా చూసుకోండి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.